ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రౌడీ స్టార్ యుఎస్ షూట్ టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నాడా? ఫ్యామిలీ స్టార్ షూట్ గ్యాప్ లో అమెరికా వీధుల్లో షికారు చేస్తున్నాడా? చిల్అవుట్ అవుతున్న రౌడీ స్టార్ అవుట్ సైడ్ లైఫ్ పై ఒలికిద్దాం. రౌడీ స్టార్ చిల్అవుట్ అయ్యే ఏ ఫుటేజ్ నెట్టింట్లో గత కొంతకాలంగా కనిపించడం లేదు. కెరియర్ ఆశించినంత బెటర్మెంట్ గా లేకపోవడంతో ఫ్యామిలీ ఇమేజ్ చిత్రాలే చేస్తూ వస్తున్నాడు. ఖుషి ఓకే అనిపించుకోవడంతో ఎట్ ప్రెజెంట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ ఖచ్చితంగా తనకు గీత గోవిందం లాంటి హిట్ ఇస్తుందని భావిస్తున్నాడు. ఎట్ ప్రెజెంట్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ షూట్ లో ఉన్నాడు. ఈ ఫిలిం షూటింగ్ మొన్నటి వరకు ఢిల్లీలో జరిగింది. ఇప్పుడు అమెరికాలో షూట్ జరుపుకుంటుంది. అయితే షూట్ కు గ్యాప్ వచ్చినప్పుడు అక్కడి లోకల్ రెస్టారెంట్ లో వాలిపోతున్నాడు. షూటింగ్ కి ప్యాకప్ చెప్పగానే అమెరికా వీధుల్లో షికార్లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ఆఫ్టర్ షూట్ రాత్రి డిన్నర్ కు ఓ స్టార్ హోటల్ కు వెళ్లిన విజయ్ అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబోలో ఇంతకు ముందు వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా మెప్పించిన ఈ సినిమాతోనే విజయ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ను తెచ్చుకున్నాడు. మళ్ళీ అలాంటి హిట్ పడాలని ఈ సినిమా వచ్చే వరకు నిత్యం ఏదో ఒక అప్డేట్ తో హీరో గారు సోషల్ మీడియాలోనే తరచుగా కనిపించే అవకాశం ఉంది. 2023లో టాలీవుడ్ కు వచ్చిన కొత్త భామలెవరు? హిట్ పడుతుందని ఆశపడి లాస్ట్ మినిట్ లో ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది ఎవరు? తెలుగు సినీ పరిశ్రమ 2023లో కలరింగ్ డెలివరీ ఆశించిన స్థాయిలో ఎందుకు జరగలేదు? 2023లో తెలుగు పరిశ్రమకు కంటెంట్ సినిమాలు ఎక్కువ వచ్చాయి. సక్సెస్ లన్నీ కుర్ర హీరోలే ఎత్తుకుపోయారు. డెబ్యూ హీరోయిన్లకంటూ ఎలాంటి బ్రేకు కనిపించలేదు. దీంతో 2023 కలరింగ్ లేకుండానే ముగిసిపోతుంది. భారీ అంచనాలతో వచ్చిన అఖిల్ ఏజెంట్ సాక్షి వైద్యును టాలీవుడ్ కి పరిచయం చేసింది. అతిపెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా ఫెయిల్ అయినప్పటికీ ఆమె గాంధీవదారి అర్జున సినిమాలో అవకాశం అందుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. దీంతో అమ్మడి దృష్టంతా ఉస్తాద్ భగత్ సింగ్ మీదే ఉంది. సాక్షి వాద్య టైప్ లోనే అంచనాలతో వచ్చి ఫెయిల్ అయిన ముద్దుగుమ్మలు మరో ఇద్దరున్నారు. వాళ్లే ఐశ్వర్య మీనన్, యుక్తి తరేజా. స్పై సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది ఐశ్వర్య మీనన్. కానీ ఈ ఫిల్మ్ డిజాస్టర్ అయింది. రంగబలితోనూ అదే జరిగింది. రిలీజ్ కు ముందు ఆమె లుక్స్ కు మంచి మార్కులు పడ్డాయి. రిలీజ్ తర్వాత మూవీ ఫ్లాప్ అవడంతో యుక్తి అందాలు వెలుగులోకి రాలేదు. ఒకప్పటి అందాల తార భాగ్యశ్రీ కూతురు అవంతిక దాసాని కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నేను స్టూడెంట్ సార్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. కానీ ఆమె డెబ్యూ ఫ్లాప్ అయింది. ఆషికా రంగనాథ్ది కూడా ఇదే సిచ్యువేషన్. కన్నడ నట తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ అమిగోస్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఫ్లాప్ హీరోయిన్ అనిపించుకుంది. నా సామి రంగతో తనకు బ్రేక్ పడుతుందని ఆశపడుతుంది. అలాగే టైగర్ నాగేశ్వరరావుతో గాయత్రి భరద్వాజ్, నిపూర్ సనన్ మంచి బ్రేక్ వస్తుందని ఆశపడ్డారు. చిన్న సినిమాలతో మరింత మంది టాలీవుడ్ లో అడుగుపెట్టారు. సరైన ఫలితం దక్కించుకోలేకపోయారు. ఏ రకంగా చూసినా భామల వరకు డిసప్పాయింట్ చేసిన సంవత్సరంగా 2023 నిలిచిందే.